వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం ఉద్యోగాల నియామకానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం 15,000 ఖాళీల్ని ఫిలప్ చేయడం కోసం ఒక కొత్త నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్ని ఉమ్మడి పరీక్షా విధానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో టీచర్ పోస్టులు, నాన్ టీచింగ్ 2 రకాలు ఉన్నాయి. టీచర్ పోస్టులకైతే ప్రైమరీ టీచర్లకి సుమారు స్టార్టింగ్ శాలరీ 60,000 రూపాయల దాకా ఉంటుంది. అలాగే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 80,000, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకి 90,000, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్స్ కూడా సుమారుగా 40,000 రూపాయల నుంచి ఈ శాలరీస్ స్టార్ట్ అవుతాయి. అంటే దాదాపుగా ప్రతి పోస్టు కూడా చాలా మంచి కాంపిటీషన్తో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనుభవం లేకుండా ఉద్యోగాలు చేసేందుకు అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి దీంట్లో. అలాగే కొన్ని పోస్టులకు మాత్రం ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా అడుగుతున్నారు. ఈ పోస్టులు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే వాటికి శాలరీ ఎంత, ఏజ్ లిమిట్, ఇవన్నీ కూడా బ్రీఫ్గా ఇప్పుడు దీంట్లో తెలియజేస్తున్నాం. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఖాళీలు, వీటి పీజీటీస్ అంటారు. ఇవి ప్రతి సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పీజీ అలాగే బీఎడ్ కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులు. 40 సంవత్సరాలకు మించి వయసు ఉండకూడదు, అంటే ఓసీ అభ్యర్థులకు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఈ ఏజ్ లిమిట్ సడలింపిస్తారు. దీనికి సంబంధించి పే స్కేల్ లెవెల్ 8 అంటారు. దీంట్లో 47,600 రూపాయల నుంచి 1,51,100 వరకు ఈ శాలరీ ఉంటుంది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చూసుకుంటే టీజీటీస్ 6,215 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో ఏ అభ్యర్థులు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో డిగ్రీలో అలాగే బీఎడ్లో కూడా పాస్ అయి ఉండాలి. సీటెట్ కూడా దీనికి అర్హత కలిగి ఉండాలి. అయితే వయసు 35 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి. అలాగే ఓబీసీ అభ్యర్థులకి మరొక 3 సంవత్సరాలు అదనంగా ఇస్తారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. దీనికి సంబంధించి పే స్కేల్స్ లెవెల్ 7లో 44,900 రూపాయల నుంచి 1,42,000 రూపాయల వరకు వర్తిస్తుంది. ఇక ప్రైమరీ టీచర్స్కి సంబంధించి 2,684 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఇంటర్మీడియట్లో 50% మార్కులతో పాటు 2 సంవత్సరాల డిఎడ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి, లేదా 50% మార్కులతో 4 ఏళ్ల ఇంటిగ్రేట్ డిగ్రీ బిఎడ్ చదివి ఉండాలి. వీటితో పాటు సీటెట్ పేపర్ 1లో అర్హత సాధించాలనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. వీళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి 30 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఓబీసీ అభ్యర్థులకి అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల మేరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పే స్కేల్స్ చూసుకుంటే లెవెల్ 6లో 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. నాన్ టీచింగ్ పోస్టులకు వచ్చేసరికి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్స్, ఇవి 1,312 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఇంటర్మీడియట్ లేదా సత్సమాన కోర్స్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో 35 పదాలు, హిందీలో అయితే 30 పదాలు కంప్యూటర్ పైన టైపింగ్ చేయగలిగి ఉండాలి. ఈ పోస్టులకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఉండాలి. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక్కడ లెవెల్ 2లో పే స్కేల్స్ ఉంటాయి. దీనికి సంబంధించి 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఈ పోస్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్స్కి పే స్కేల్స్ వర్తిస్తాయి. ఇంకా ఇవి కాకుండా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని, అలాగే ల్యాబ్ అటెండెంట్స్ అని ఈ పోస్టులు కూడా నాన్ టీచింగ్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత కలిగి ఉంటే సరిపోతుంది. ఇక్కడ మొత్తం ఇవి కాకుండా అసిస్టెంట్ కమిషనరు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, లైబ్రరీయన్స్, ప్రైమరీ టీచర్, మ్యూజిక్, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్, స్టెనోగ్రాఫర్స్, ల్యాబ్ అటెండెంట్స్, ఇక మరికొన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. వీటన్నిటి కూడా గరిష్ట వయస్సు పరిమితి ఎస్సీ ఎస్టీలకు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్ళు, హ్యాండిక్యాప్ అభ్యర్థులు 10 సంవత్సరాలు రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక్కడ ఎంపిక విధానం ఒకసారి పరిశీలిస్తే టైర్ 1 పరీక్ష, టైర్ 2 పరీక్ష అనేవి ఉంటాయి. టైర్ 1లో ప్రైమరీ టీచర్లకి, టీజీటీకి, పీజీటీకి ఈ పోస్టులకు దాదాపు అన్నింటికి కూడా సిలబస్ లెవెల్ని బట్టి మారుతుంది, కానీ క్వశ్చన్ ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ టైర్ 1 పరీక్షకి అన్ని పోస్టులకు కూడా 300 మార్కులకు
నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. ఇక్కడ 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. దాంట్లో జనరల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, బేసిక్ కంప్యూటర్ లిటరసీ, జనరల్ నాలెడ్జ్ ఈ ఒక్కో భాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 10, అభ్యర్థి ఎంచుకున్న మరో భాష అంటే అక్కడ లాంగ్వేజ్ టెస్ట్ అంటారు. దీన్ని 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ OMR పత్రం పైన సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా ఇది ఆఫ్లైన్ సిస్టంలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ టైర్ 1 పరీక్షల నుంచి సెలెక్ట్ అయిన అభ్యర్థులు టైర్ 2 పరీక్ష కూడా ఉంటుంది. ఇందులో కూడా సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ టెస్టులకు సంబంధించి కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టైర్ 1లో ప్రధానంగా ఏంటంటే మనం చదవాల్సింది జనరల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి CBSEకి సంబంధించిన 8, 9, 10 తరగతుల్లో ఉన్నటువంటి చాప్టర్స్ని బాగా అధ్యయనం చేయాలి. ఇక్కడ RS అగర్వాల్ ఆబ్జెక్టివ్, అర్థమెటిక్, రీజనింగ్ పుస్తకాలు కూడా చదివితే బాగానే సెట్ అవుతుంది ఈ ఎగ్జామినేషన్ సంబంధించి. అలాగే కంప్యూటర్ లిటరసీ కోసం ప్రైమరీ క్లాసెస్ సంబంధించి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలు చదివితే సరిపోతుంది. జనరల్ నాలెడ్జ్కి అయితే ఏప్రిల్ 2025 నుంచి ఈ పరీక్ష ఎప్పుడే జరుగుతుందంటే సుమారుగా ఇది డిసెంబర్, జనవరి మధ్యలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ కరెంట్ అఫైర్స్ని, జనరల్ నాలెడ్జ్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ప్రధానంగా దేశాలు, రాజధానులు, కరెన్సీ, అలాగే అవార్డ్స్, పుస్తకాలు, రచయితలు, ఎత్తేనివి, లోతేనివి ఇలాగా జనరల్గా స్టాక్ జీకే అంటారు. ఏంటంటే స్టాండర్డ్ జీకే, వీటికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఇయర్ బుక్స్ కానీ లేదంటే జీకే బుక్స్ అని చదివితే కొంత ఉపయోగపడతాయి. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇది జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష కాబట్టి మనము ఆ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ గట్టిగా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 4, పరీక్ష తేదీ కూడా త్వరలోనే ప్రకటిస్తారు. ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్కి cbse.gov.in లేదా kvsangathan.nic లేదా navodaya.gov.in నుంచి వెబ్సైట్ నుంచి మనం అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి మనం ఏదైతే ఎంచుకున్నామో సెంటర్ దాదాపుగా అదే సెంటర్లో పరీక్ష జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మనం ఏంటంటే ఈ టీజీటీలో, పీజీటీలో ఉన్న సబ్జెక్ట్స్ మనం చూసుకుని మనకు ఉన్న సబ్జెక్టులో వేకెన్సీస్ ఉన్నాయి, అట్లా రిజర్వేషన్స్ చూసుకుని అప్లై చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.